సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. అగైన్ జనాలు కాలేబు మాట విన్నారా, ఏళ్ళ మాట విన్నారా? మిగిలిన వాళ్ళు మాట విన్నారు. అందుకే చాలా మంది అద్భుతాలు ఉన్నాయనే వాళ్ళు కొంతమంది ఉంటే అద్భుతాలు లేవని వినేవాళ్ళు ఎక్కువ మంది అంటారు. దేవుడు ఉన్నాడు అని కొంతమంది భూమి మీద ఉంటే కొంతమంది దేవుడు లేడు అని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాలేబు మాట వినట్లే, మిగిలిన వారి మాట విన్నారు. మానవుడి కంట నెగిటివ్ మాట త్వరగా వింటాడంట, పాజిటివ్ మాట వినడు. విశ్వాసము గల మాట త్వరగా వినలేడు, చెడ్డ మాట బాగా వింటాడు. చెడ్డ సమాచారం విని దాని మూలంగా ఎక్కువ బాధపడతాడు. మంచి సమాచారం విశ్వాసానికి కష్టపడాలి, అది కూడా వింటాడు కానీ కొంచెం కష్టపడాలి. చదవమ్మా. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. దేవుడు నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఇలాంటి అత్తగారిని ఇచ్చాడు, ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఏళ్ళింట్లో పుట్టాను, నాకు అన్ని కష్టాలే, దేవుడు అంతా ఇలాగే చేశాడు, అంతా దేవుడే దేవుడే దేవుడే. ఇది ఎవరి తలంపులు? పక్కన చెప్పండి సిస్టర్, నీ తలంపులే అనండి. ఈ మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? ఈ మంచి తలంపులా చెడ్డ తలంపులా? ఉన్నది ఉన్నట్టే, కరెక్టే. ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ పైల్డ్ అప్. వాట్ ఈస్ యువర్ థింకింగ్? ఈ రోగం వచ్చేసింది, ఇక మరణకరమైన వ్యాధి, ఇది తగ్గదు, ఇది జీవితకాలం ఉండే వ్యాధి. లోకమంతా ఎకానమీ పడిపోయింది, వీసాలు ఇవ్వట్లే, మార్కెట్లో ఉద్యోగాలు లేవు. చదవండి. వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ రెండు ఇప్పుడు మాట్లాడుతున్న డైలాగులు ఎవరివి? కాలేబు, జాషువా. అది 10 మంది డైలాగు, ఇక్కడేమో ఇద్దరు డైలాగ్. ఇంతకుముందు కాలేబు మాట్లాడాడు, విన్నారా? వినలే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? జాషువా మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఇద్దరు మళ్ళా మాట్లాడుతున్నారు, చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఆగండి, వాళ్ళు ఏం చేశారు? వారి దృష్టికి మేము మిడతలో, మా దృష్టికి కూడా మేము మిడతలో. ఇది కరెక్ట్ డైలాగ్. ఇదేంటి? దిస్ ఈస్ దేర్ ఇమాజినేషన్. ఇది వారి తలంపు. మనము చూసేదాన్ని బట్టి మన తలంపులు తలంచుకుంటాం అన్నమాట. ఆ మనిషి ఎంత, నువ్వెంత, నువ్వు వాళ్ళని తినేస్తావా? వాళ్ళు మనకు ఆహారమా అంటే ఏంటి? సింహానికి గొర్రెపిల్ల చూస్తే ఎలా చూస్తుంది? అమ్మో, గొర్రెపిల్ల పారిపోతుందా? ఆహారం పద అని వెళ్తుంది. అంటే ఇక్కడ యెహోషువ ఎలా చూసుకుంటున్నాడు తన తలంపుని? వారు మనకి, ఇక్కడ యెహోషువ దృష్టిలో ఎవరు బలవంతులు? వారా యెహోషువ? యెహోషువ బలవంతులు. తలంపులు చదవమ్మా. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. ఆగండి, ఇంతకీ వాళ్ళు ఏ మాట అన్నారు? ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే దేవుడు ఏమంటున్నాడు? దాన్ని చెడ్డ సమాచారం అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఆధారము చేసుకొని నీ జీవితంలో నిర్ణయాలు తీసుకో, నన్ను ఆధారము చేసుకొని నీ తలంపులను మార్చుకో, నా ప్రకారము నేను నీకు ఏం చెప్పాను దాని ప్రకారము నీవు బలం తెచ్చుకో. నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. చదవండి. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయందురు? అంటే దేవుడు ఈ వాక్యాన్ని తీసుకొని నీ తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. నాకు జాబ్ రాదు, నాకు ఇంతే, నా పరిస్థితి మారదు, నా జీవితం మారదు, ఇంతే, ఈ లోకం ఇంతే, వాడు మోసం చేశాడు, వీడిలా చేశాడు, వాడిలా చేశాడు, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుని నీ తలంపులు మారితే నువ్వు ఆశీర్వదించబడిపోతావు. ఈరోజు ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన సాధారణమైన నిజమైన తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలి. అందుకే నహూములో చెప్తున్నాడు 1:9, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఇక నా జీవితం అంతా అప్పులే, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, నా జీవితం అంతా ఇంతే, నా జీవితం అంతా బాధలే, జీవితం అంతా కష్టాలే. అంటే ఇక ఇది అలాగే ఉంటుంది, జీవితం అంతా ఇంతే, ఈ బాధ అంతా ఇంతే అనుకుంటే అది ఏ ఆలోచన అంట? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట?
బొత్తి అసలు ఆ బాధ ఉన్నట్టు కూడా లేకుండా చేయగలడంట దేవుడు. అనేక మంది తాత ముత్తాతల నుంచి మీ జీవితం అంతా పడుతున్న బాధలకు అంతము కలుగజేస్తారు. ఎంతమంది దీన్ని ఆలోచిస్తారు? దీనికి వ్యతిరేకమైన ప్రతి తలంపును ఏం చేయాలంట? 2 కొరింథీలో పడద్రోయాలంట. కాస్ట్ ఇట్ డౌన్ దట్ ఇమాజినేషన్. దేవుడు అందుకే ఒక మాట ఇస్తాడు నీకు. హీ విల్ గివ్ ఎ వర్డ్, యు నీడ్ టు టేక్ ఇట్. ఈరోజు మీ వితర్కములను దుర్గములను పడద్రోయాలి. కీర్తనలు 72:16. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. నీ దానిని నేను ఎలా చేస్తాను? గడ్డి వలె చేస్తాను. అలాగే నీకు కూడా వాగ్దానం ఎప్పుడైతే పొందుకొని నీ తలంపును మారుస్తాదో నీ జీవితం అంతా తలంపు ప్రకారమే జరుగుతుంది. కానీ నీ తలంపులేంటి? అవి పడద్రోయాలి. బాధ 2వ మారు రాకుండా చేయగలడంట. ఈరోజు నీవు పడుతున్న బాధ జీవితాంతం వస్తుందా? దేవుడు చెప్తాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏదైనా లైఫ్ టైం ఉంటుందా ఆ సమస్యలు? జీవితాంతం అద్దిల్లే ఉంటుంది అనుకుంటున్నారా? జీవితాంతం మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి అనుకుంటున్నారా? జీవితాంతం కడుపులో నొప్ప, జీవితాంతం సైనస్ మైగ్రేన్ జీవితాంతం పడతారా? జీవితాంతం ఎలర్జీయా? జీవితాంతం ఆస్తమా? జీవితాంతం ఈ బలహీనతతోటే ఉంటానా? ఇక జీవితాంతం ఈ పిల్లలు లేకుండానే ఉంటానా? సో బాధ 2వ మారు రాకుండా చేయగలడంట దేవుడు. ఎవరైతే ఇప్పుడు దాకా నువ్వు బాధపడుతున్న బాధ 2వ మారు రాకూడదు అని నువ్వు ఆలోచించుకుంటున్నావా? యెహోవాను గురించి మంచి తలంపు తలంచుతున్నావు నువ్వు. ఏ తలంపు? మంచి తలంపు. ఏం మారాలా? తలంపు మారాలా. పేతురు రాత్రంతా వేసాడు వాళ్ళ ఏసీ 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 ఇంకోసారి ఏంటి ఇక మెంట్ల కింద 18కి నేను కాక మొన్న వచ్చాడు. నేను ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నాను? నాకు 60 ఏళ్ళ నుంచి పడుతున్నాను. నేను రాత్రి అంతా ఈయన వచ్చి ఏమంటే వేసేస్తాడా? అయినా నీ మాట చొప్పున వేస్తున్నాను. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది ఎంతకాలం నుంచి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధ అది 2వ మారు రాకుండా చేయగలడు. God can stop it. That's why you need to be built up in faith. You need to ask God like this. యెహోవా పట్ల నీ తలంపులేంటి? అబ్రహాం అంటున్నాడు అయిపోయింది నా మ్యాటర్, క్లోజ్, ఇంకేముంది, ఇంకేం లేదు అంటాడు. యెహోవా పట్ల అబ్రహామా నీ దురాలోచన ఏంటి? ఏం దురాలోచన? అందరు ముసలోళ్ళు 90 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరైనా పుట్టారా? భూమి పుట్టినది మొదలుకొని మరి నాకు ఎలా పుడతారు? యెహోవా పట్ల ఈ దురాలోచన ఏమి? భూమి మీద ఎవరికి జరగలేదా? నీకు జరుగుతుంది నీవు ఆలోచిస్తే. ఎంతమంది ఒకటి దాన్ని నేను పడద్రోయాలనుకుంటున్నారు? తలంపులు తిప్పండి ఒకసారి. తలంపులు నాకు షుగర్ తగ్గిపోతుంది. ఎంతమంది నేను మందుల నుంచి బయటకు వచ్చేయాలా? స్లీపింగ్ టాబ్లెట్ల నుంచి బయటకు వచ్చేయాలా? అప్పుల నుంచి బయటకు వచ్చేయాలా? ఈ కుట్టుతున్న నుంచి బయటకు వచ్చేయాలా? ఈ కష్టాల నుంచి బయటకు వచ్చేయాలా? ఈ తలంపులు ఎంతమంది? ఒకసారి ఊహించుకోండి. నీవు డబ్బులు ఇస్తున్నట్టు, ఇల్లు కట్టుకుంటున్నట్టు, రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు, అప్పుడుకి అప్పంతా తీర్చేసినట్టు తలంపులు చూడండి. వాళ్ళేమో వారి దృష్టిలో మేము మిడతల వల్లే ఉన్నాము, మా దృష్టిలో మిడతలు. కానీ యెహోషువ ఏమంటున్నాడు? వారు మాకు ఆహారము. వారు మాకేంటంట? ఆహారం. నా భర్త మారతాడు. ఊహించుకో. తలంపులు మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. నా దేవునికి సాధ్యము. నన్ను బట్టి ఆలోచించుకో. నీ తలంపులు కరెక్టే, కానీ అవి నా దృష్టిలో చెడ్డవి. వాట్ యు ఆర్ థింకింగ్ ఈజ్ ఈవిల్ అబౌట్ యువర్ హస్బెండ్, యువర్ ఫ్యామిలీ, యువర్ జాబ్. యెహోషువ అంటున్నాడు వారు మాకు ఆహారము. కాలేబు అంటాడు మనము నిశ్చయముగా నెగ్గుతాం అంటున్నాడు. మిగిలిన వాళ్ళేమో మా దృష్టికి మేము మిడతలము, వారి దృష్టికి మిడతలము, మా పని అయిపోయింది, మేము చచ్చిపోతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, పదండ్రా అని రాళ్ళతో కూడా చంపడానికి రెడీ అయిపోయారు. చూసారా? అంటే సామర్థ్యం ఉన్నా మనం వాడుకోవాలంటే ఏం చేయాలి? వాటి గురించి ఆలోచించాలి. దేవుని యొక్క సామర్థ్యము నీ జీవితంలో పని చేయాలంటే ఆ వితర్కములను తలంపులను పడద్రోసి వాక్యానుసారంగా నా దేవునికి సాధ్యము అని ఆలోచించుకో. యు నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ మూవ్ అబౌట్ ఇట్. అందుకే ఈ వాక్యం విన్నప్పుడు తలంపులు మారాలంట. ఇట్ షుడ్ చేంజ్. నీ తలంపుల్ని ఆపకపోతే నిన్ను ఆపలేదు. యు సీ దట్ నౌ. ఇఫ్ దే కెనాట్ స్టాప్ యువర్ థాట్స్, దే కెనాట్. సైతానుడు ఏం చేయలేడు. నా భర్త మారతాడు, నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నా షుగర్ నార్మల్ వస్తుంది అని నువ్వు ఆలోచించుకుంటే అది నార్మల్ రావాల్సిందే. ఎవరైతే ఈరోజు మీ తలంపులు మార్చుకుంటున్నారో ఎవరేం చేయలేరు మిమ్మల్ని.
ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ యూ. అందుకనే సైతానుడు ఒకవేళ మీ జీవితంలో పనిచేయాలన్నా దేని ద్వారా పనిచేస్తాడు? తలంపులు. దేవుడు పనిచేయాలన్నా ఎలా పనిచేస్తాడు? తలంపులు. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. క్రీస్తు అంటాడు, ఈ ఆలోచన నాకు లోపట్లే, ఇది జీవితాంతం ఉంటుంది, ఈ అప్పు నేను భరించలేను, నా వల్ల కాదు, వద్దు, ఇది నాకు లోబడటం లేదు, ఈ రోగం తగ్గదు, ఇది నాకు లోబడదు, ఇది తగ్గుతుంది, ఏదైనా వాగ్దానం పట్టుకో, ఇది సాధ్యమను ఏమంటాడంటే యేసయ్య ఆమేన్, అది లోబడుతుంది నాక. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. After this situation will change. The only change that is guaranteed is the change of the thoughts. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు, ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు, నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.